ఇది చాలా ముఖ్యమైన వీడియో. చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాను. మీరు కూడా చాలా ప్రాక్టికల్‌గానే చూడండి. బట్ మధ్యలో అంతా కొంచెం లాజికల్‌గా చెప్తాను. మీరు కూడా ఆ వేలో కొంచెం ఆలోచించండి. నేను ఇక్కడ క్రైస్తవులను గానీ, ముస్లింలు గానీ, హిందువులు గానీ, బౌద్ధులు గానీ, సిక్కులను గానీ, జైనులు గానీ, పార్సీలు గానీ ఏ మతస్థులను కూడా నేను తక్కువ చేయట్లా, ఎక్కువ చేయట్లా. బట్ ఒక పాయింట్ మాత్రం సూటిగా అడుగుతున్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ప్రపంచంలో మెజారిటీ మతస్థులు ఉన్నటువంటి ఏ దేశంలోనైనా సరే మైనారిటీ మతస్థులు వారి గురించి కనీసం ఒక్క మాటను తేడా కనగలరా? బట్ భారతదేశంలో అంటారు మెజారిటీ మతస్థులు ఉన్నారే క్లోజ్ చేసి ఇట్లా కూర్చోవాలి, ఇలా ఉండాలి, అదేమంటే సెక్యులర్. నోరు తెరిచారు ఇంక అంతే. అదే మైనారిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముస్లింలా క్రైస్తవులు, ఇక ఎవరో మీరే ఆలోచించండి. వీళ్ళు హిందువుల మీద అనరాని మాటలు అంటారు, హిందూ దేవుల్ని ఘోరాతిఘోరంగా దూషిస్తారు, నానా ఇది చేస్తారు. అదేమంటే వాక్ స్వాతంత్రం అంటారు, అదేమంటే నిరూపించండి అంటారు, అదేమంటే మా ఇష్టం అంటారు. అరే మీ దేవుల గురించి మీరు ప్రచారం చేసుకోండి రా బాబు, మా దేవులు తొలికొస్తారు ఏంటి రా బాబు అంటే కాదు, కూడదని చెప్పేసి అంటారు. ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి నేను ఆల్రెడీ మన కావ్యాస్ మీడియా ఇచ్చిన దానిలో అతను ఎంత మంచి చోటు ఏంటి చెప్పా, అతను సీతాదేవి గురించి రాముడి గురించి ఎంత తప్పుగా మాట్లాడి ఏంటి చెప్పా. అండ్ అతను మరలా ముస్లిం సంబంధించి ఏదో అన్నప్పుడు ఆ ముస్లింలు వచ్చేసి చంపేస్తాను బెదిరిస్తే అతను తనకు క్షమాపణ చెప్పిన తర్వాత ఏమైందంటే అది ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఈ ప్రమాదానికి సంబంధించేసి సీసీ ఫుటేజ్ చూసినప్పుడు అతను ఆ బండిని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. టోల్గేట్ దగ్గర బండి ఫ్రంట్ హెడ్లైట్ కూడా లేదు. దెన్ ఆ బండి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ తప్పుతున్నట్టుగా ఉంది. మేబీ ఒకవేళ తాగి ఉన్నాడేమో అన్నాను, కానీ తాగడని అనలా. తాగి ఉన్నాడేమో తెలియాలి, పోలీస్ రిపోర్ట్ వచ్చాక మాట్లాడదాం. ఒకవేళ అప్పటికి ఆయన మీద అటాక్ చేస్తున్నారేమో, మరి ఆయన అక్కడ ఉన్నటువంటి జనాలను హెల్ప్ అడిగి కాపాడుకోవచ్చు, మరి చేయలేదు. ఈలోపు అలాగే వెళ్ళినటువంటి మూమెంట్లో రాజమండ్రి పాస్టర్ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్, సిఆర్ఆర్టీఓ సిటిఆర్ఐ, ఐ థింక్ సో, సిటిఆర్ఐ చర్చి దాని పాస్టర్ అతను. వీళ్ళు ఏంటంటే యూత్ విత్ బైబిల్ మిషన్ అని చెప్పేసి ఒక దాన్ని ఏం చెప్పాలి, ఒక ఈవెంట్ అనలేము, చారిటీ అనలేము, ఒక యాక్టివిటీ లాంటిది రన్ చేశారు. సో వాళ్ళిద్దరికి మంచి అసోసియేషన్. ఆ రామ్మోహన్గా చివరిసారి కాల్ చేశాడు. ఆ రామ్మోహన్ చెప్పాలి చివరిసారి మీకు కాల్ చేసి ఏం చెప్పాడు ఏంటి. తర్వాత ఈయన బయలుదేరటానికి ముందు ఈ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన కనిపించాడు. దానికి ముందు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు, చివరిగా ఎవరైనా కలిసాడు, వాళ్ళు చెప్పాలి. ఇలా నెంబర్ ఆఫ్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ కేఏపల్ అనకూడదు. కానీ నిన్న మొన్న ఏడో చూసా, ఈ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి కేఏపల్ కూడా తెలియదు. ఎందుకంటే నాకు తెలియదు ఆయన ఎవరో, నేనే ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు స్టార్టింగ్ చెప్పింది అదే. ఇప్పుడు నా మతంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి నాకేమైనా ఐడియా ఉండిద్దామో, కానీ నా మతంలో ఉన్న వాళ్ళ గురించి కూడా నాకు అన్ని అందరూ తెలియదు కదా. అంతే ఎందుకంటే నిన్న ఎవరు అంటున్నారు, అతను ఎవరు కూడా నాకు తెలియదు. అతను మళ్ళీ క్రైస్తవుల పాస్టర్లో కొంచెం ఫేమస్ అంట. ఈ ఫేమస్ అవడానికి ఈ రకం చేస్తున్నా అనిపిస్తుంది నాకు. అది చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి జరిగితే అందరూ ఖండించారు, పొలిటీషియన్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. బట్ ఇతను ఏకంగా చనిపోతే ఎవరు రెస్పాండ్ అవ్వరేంటి అంటే క్రైస్తవుడు మీకు లెక్కలేదా? ఏం మాట్లాడతారు స్వామి అసలు? ఆయన ఎవరో తెలియాలి కదా ముందు. అసలు ఆయన ఏమైంది ఏంటి ఏమైనా తెలిస్తేనే కదా. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి దాన్ని జరిగితే మాకు తెలిసిద్ది. నేను ఎంత పొలిటీషియన్ అయినా మా ఇంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి నాకు ఇమీడియట్గా తెలిసింది, మీ దగ్గర నాకేం తెలిసిద్ది. అదేవిధంగా జనాలు మాట్లాడుతుంటే కాదు కూడదు అంటారే, అదే మమ్మల్ని తక్కువ చేస్తున్నారంటారు. ఎవరు తక్కువ చేస్తున్నారు? ఈరోజు క్లియర్గా కేఏ పాల్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు సైకలాజికల్గా అతను చాలామంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, తేడాగా మాట్లాడుతారు, పిచ్చి పెడుతుంటారు, కామెడీ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. కేఏ పాల్ చాలాసారి హెచ్చరించాడు కూడా, నాకు పిచ్చి అనుకున్నారు ఏంటి మాట్లాడుతున్నారు అద్దెనిదే అని. ఇప్పుడు నేను అడుగుతున్నా కేఏ పాల్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. దాన్ని ఏమంటారో మీరే చెప్పండి. దాన్ని పిచ్చి అనరా? సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే అలా ప్రచారం చేయటం వల్ల పాస్టర్ ప్రవీణ్ మీద తిరగబడ్డారు, పాస్టర్ ప్రవీణ్ని చంపేశారని మీరు ఎలా చెప్తారు? అసలు మీ దగ్గర సిగిల్ ప్రూఫ్ ఉందా? అది ప్రూఫ్లు ఉన్నాయి, ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి అంటాడు. ఆమె షర్మిల ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి అనిద్ది. వాళ్ళ మేనత్త విమలారెడ్డి ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి అనిద్ది. యాడ్ నుంచి ప్రూఫ్లు ఉన్నాయంటే మళ్ళీ ఒక సింగిల్ ప్రూఫ్ చూపెట్టరు. వీళ్ళు ఏ కాడికి అటెన్షన్ గ్రాప్ చేయాలి, వీళ్ళు ఏ కాడికి అవతల ఉన్నటువంటి మెజారిటీ మతస్థులని భయపెట్టాలి. ఏంది అసలు ఇది? భారతదేశం లేకపోతే ఇంకేదన్నానా? నేను మరలా చెప్తున్నానండి, ప్రపంచంలో మెజారిటీ మతస్థులుగా ఉన్నటువంటి ఏ దేశంలోనైనా సరే మైనారిటీ మతస్థులు ఒక్క మాట నోరు జరగదు. కానీ మన దగ్గర మెజారిటీ మతస్థులేమో వారి మతం గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ మైనారిటీ మతస్థులు మాత్రం మెజారిటీ మతం హిందువులని చంపుతామంటారు, బెదిరిస్తామంటారు, వాళ్ళు దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు, సంస్కృతి సంప్రదాయం తక్కువ చేసి మాట్లాడతారు, వీళ్ళు ఇష్టం చెలరైపోతూ ఉంటారు. అటువంటి మూమెంట్లో పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకుందామంటూ ఊరికి 100 మంది నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అంటే అదో పెద్ద తప్పు అంట, అదొక ఉగ్రవాదం అంట, టెర్రరిజం అంట. ఈ పాలు మాట్లాడతాడు. ఈ పాలను పెద్ద చేయడం నాకు ఇష్టం లేక ఎవరైతే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ముసుగుల శవరాజకాలు చేస్తున్నారో వారిని హైప్ ఇవ్వటం నాకు ఇష్టం లేక
వీడియో ఎక్కడితో క్లోజ్ చేసిన. ఇప్పటికన్నా కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాలి. భారతదేశంలో ఉండే భారతీయులలో హిందువులు అత్యధికంగా ఉండి కూడా వారు భయపడుతూ బతకాల్సి వస్తుంది. వారి మతం గురించి ఏదైనా మాట్లాడాలన్నా భయపడాల్సి వస్తుంది. అండ్ ఎక్కడో ఎవరికో ఏదో అయితే హిందువులకే సంబంధం. అండ్ ఆ మతస్థుడు పాస్టర్ ప్రవీణ్ వచ్చేసి చంపుతాను బెదిరించింది ముస్లింలు అయితే వారిని వచ్చేసి హిందువుల మీద పడుతున్నారు. అసలు అదేమంటే హర్షకుమార హరీష్ ఎవరు ఉన్నారు అమలాపురం మాజీ ఎంపీ, ఆయన వచ్చేసి అగ్నిగుణంలా తయారైద్ది అంటాడు. ఏం అగ్నిగుణంలా తయారైద్ది అసలు? ఏం అగ్నిగుండం అసలు? ఎవరో ఏదో చనిపోతే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అసలు రిపోర్ట్ రాలేదు, పోలీసులు వచ్చేసి ఏం చెప్పలేదు. ఈలోపు వీళ్ళే నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక చనిపోతే ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్పి నేను దాన్ని హైలైట్ చేస్తున్నా లేదు కదా. బట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లాగా అనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి ఇప్పుడు అనలేదు, మనిషి చనిపోయాడు కాబట్టి పాపని అంటాం కదా. పాపం మేమేమో ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరేమో దారుణంగా మాట్లాడిన. అదేమంటే జర్నలిస్ట్ అయ్యి ఉండి ఒక మతం, జర్నలిస్ట్ అంటే ఒక మతం అంటే నేను మనిషిని కదా, నాకంటే అమ్మ ఉండదా, నాకంటే మతం ఉండదా? జర్నలిస్ట్లో ఉన్న వాళ్ళేమో క్రైస్తవుల గురించి మాట్లాడవచ్చు, జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళు ముస్లింల గురించి మాట్లాడచ్చు, జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళు హిందువుల గురించి మాట్లాడకూడదు. ఇదే కదా నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. మన దేశంలో మైనారిటీ అంటూ వారికి చేయంగుట్టినా సరే ఓ హడావుడి. మెజారిటీ మాత్రం ఉండి హిందువులలో దారుణంగా చంపినా పట్టించుకోడు, గుళ్ళో పూజారిని తనినా పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీలు ఏకంగా పూజారుల మీద అరాచకం వైసీపీ నాయకులది. అసలు నోరెత్తలేదు ఎవడో కూడా. అరే మొన్న స్వామి పాపం ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో పాస్టర్ ప్రవీణ్ అన్నారు, అని ఎస్సీ అని అంటున్నారు. ఎలా అవుతాడు ఎస్సీ? ఎలా అవుతాడు? అసలు క్యాస్ట్ కూడా మెన్షన్ చేయలేదు అంటున్నారు. గుడ్, మంచిదే. బట్ క్రైస్తవుడు అంటున్నారు. డాక్టర్ సుధాకర్ ఉన్నాడు కదా పాపం, ఆయన ఎస్సీ. ఇప్పుడు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంత ఘోరంగా ఆయన చంపితే ఒకరిని నోరెత్తారా? ఎక్కడో ఎవరో ఒక ఎస్సీ చనిపోతారో అందరూ ఏకమవుతారే. మరి సుధాకర్ని అంత ఘోరంగా చంపితే ఏమైపోయారు మీరంతా? ఎందుకంటే ఆ రోజు ఉంది జగన్మోహన్ రెడ్డి, మనం ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయింది. అమ్మో బాబు జగన్మోహన్ రెడ్డి మన క్రిస్టియన్, ఆయనకి ఏం కాకూడదు. ఇలా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎవరిని ఏ రకంగా ఆడిస్తున్నారు? ఎందుకంటే ఆ చబ్బుది గట్ల వీడియో క్లోజ్ చేస్తున్నా. కేపాల్ గుర్తుంచుకో, సమయం వచ్చింది. ఆ సమయం వచ్చిన రోజు చట్టబద్ధంగా నిన్ను ఎదుర్కొంటారు తప్ప నువ్వు వాగినట్టు ఎవరు వాగరు. అండ్ పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా అదును చూసి కోర్టు పరంగానే నీకు ఇవ్వాల్సినవి ఇస్తారు, తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకుంటారు.